రాసిన ఉత్తరాలు చాలా విశిష్టమైనవి. చాలా వరకు పౌలు రాసినవి లెటర్స్ అర్థం కాలేదని పేతురు పత్రికలో మెన్షన్ చేస్తాడు. పేతురు కూడా పౌలు ఎన్నోసార్లు రాసింది కానీ అది అర్థం చేసుకోలేదని. మొదటి పేతురు 3వ అధ్యాయంలో ఉంటుంది, 16వ వచనం ఉంటుంది. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, స్థిరులైన వారు తక్కిన లేఖనాలను అపార్థం చేసుకున్నట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ఈ కామెంట్ చేసేది పేతురు అన్నమాట. పేతురు 2వ పత్రికలో మెన్షన్ చేసినాము. పేతురు ఇచ్చిన ఈ సర్టిఫికేషన్ పౌలు గురించి దీన్ని మనం ప్యారలల్ గా కంపేర్ చేసి చూస్తే మనకు అపోస్తలుల కార్యంలో ఉంటుంది. గలతీ పత్రికలు ఏంటంటే కొంతమంది యూదులు, కొంతమంది మళ్ళా అన్యులందరూ కలిసిన సంఘం ఉంటుంది. అక్కడ పోయినప్పుడు అది కూడా ఇంట్రెస్టింగ్ ఒకసారి చూపిస్తుంది. అక్కడ పేతురు డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటే పౌలు డైరెక్ట్ కండెమ్ చేస్తున్నాను ఆ విషయము. గలతీ పత్రికలు ఉంటుంది. వాళ్ళు ఎట్లుందంటే, అయితే కేఫా యాంతియోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతను ఎదుర్కొంటున్నాను అంటున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. కేఫా అంటే పేతురు అన్నమాట. ఎందుకు ఎదుర్కొన్నాడంటే, ఏలైనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అన్ని జనులతో భోజనం చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకు తిరిగి వేరైపోయాను. తక్కిన యూదులతోనూ అతనితో కలిసి మాయవేషం వేసుకున్నాను కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకోకపోవుట నేను చూసినప్పుడు అతని ఎదుటనే కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుల వైండు యూదుల వాళ్ళే కాక అన్ని జనుల వాళ్ళు ప్రవర్తించుచున్నగా అన్ని జనులు యూదుల వాళ్ళే ప్రవర్తించవాలని ఎందుకు బలవంతున్నావు? మనము ఆత్మ వలన యూదులమే కదా, అన్ని జనులు వేరు వారు పాపులు కారు కదా. ఈ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, రక్షణలకు వచ్చిన అన్య జనులు యూదులు అందరూ కలిసి ఫెలోషిప్ లో ఉన్నప్పుడు పేతురు అన్య జనులతో కలిసి భోజనం చేస్తుంటాడు. యూదులు అందరూ జాయిన్ అవుతారు. యూదులు జాయిన్ కాగానే అన్య జనుల నుంచి సపరేట్ అయిపోయి యూదుల దగ్గర కూర్చొని యూదులు సపరేట్ దేవుని ఏర్పరచబడిన వీళ్ళు మిగతా వాళ్ళు అన్య జనులు అనే డిఫరెన్స్ క్రియేట్ చేసినట్టుంటుంది. సో ఆడ పబ్లిక్ ఒపీనియన్ కు సరెండర్ అయిపోతారు కాబట్టి పౌలు ఎదిరిస్తాడు. పేతురు విభేదం కలుగుతుంది, కానీ పౌలు అప్పుడు కొత్తగా జాయిన్ అయి ఉంటాడు. బర్నబా కూడా మోసపోతాడు అన్నమాట. ఇక్కడ ఈ 2 కంపారిజన్ చెప్తుందంటే, ఇది జరిగిన తర్వాత ఎఫెసీ పత్రికలు రాసినప్పుడు పేతురు రాసినప్పుడు ఆయన పత్రికల పౌలు గురించి రాసుకుంటా, పౌలుకు నాకు అప్పుడు విభేదం జరిగింది, కానీ పౌలుని ఎట్లయినా మనం కంట్రోల్ చేయాలి, పౌలుని తప్పు చూపించాలని పేతురు అనుకుని ఉంటే పౌలు గురించి నెగిటివ్ రాస్తున్నాను. కానీ పేతురు ఎంత బ్రాడ్ మైండెడ్. అర్లీ చర్చ్లో దిద్దుబాటు అంటే కరెక్షన్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే, మళ్ళీ పేతురు సర్టిఫికేషన్ ఇస్తుంది, పౌలు కూడా రాసిండు. ఆయన ఆలోచన విధానం అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ ఆయన కూడా దేవుని గురించి ఇదే రాసిండు అని పౌలుకు సర్టిఫికేషన్ ఇస్తున్నారు. పౌలుని సపోర్ట్ చేస్తూ రాస్తున్నారు ఇన్ రైటింగ్ అన్నమాట. అర్లీ చర్చ్లో ఉన్న ఈ మెచ్యూరిటీ మనకు ఉండాలి. అది ప్రేమ. అసలు దేవుని ప్రేమ అంటే ఏంటంటే అదనమాట. ఒకరినొకరు సరి చేసుకుంటా దేవుని స్వరూపంలోకి ఎదగడానికి దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఉన్నోడు సరి చేసుకోవడానికి ఎవరు ముందు వస్తారో వాళ్ళని వ్యతిరేకించాలి. అది వీళ్ళు చెప్పింది రైటే కదా అని సరి చేసుకుని మళ్ళీ కలిసి ఉంటారు. ఇప్పుడు సంఘంలో అట్ట లేదు. సేవకు నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరైనా ఒకవేళ ఎక్కడన్నా మనం సరి చేసుకున్నాం, ఇట్లా పోతే బాగుంటుంది కదా, ఇది తప్పు అవుతుంది కదా అని అంటే నెగిటివ్.
భయంకరమైన మిస్ అండర్స్టాండింగ్ అదే అనమాట. దేవుని ప్రేమ గురించి ఎక్కువ అపార్థం చేసుకోగలిగిన పరిస్థితులు రావడానికి అదే అన్నమాట కారణం. అది ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు. ఇది నేను మొదటి అధ్యాయంలో కొంత చదువు వినిపిస్తాను. మొదటి అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలంతో నిండిపోయిన వారై క్రీస్తు దినమందు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. పెద్ద స్టేట్మెంట్ ఇది. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలి. మనం అందరం కొరింథీ పత్రికల ప్రేమ గురించి తీసి, ప్రేమ అన్ని సకల ఏమంటారు పాపములను కప్పివేయును అని చదివి ఒకరినొకరు మనం క్షమించుకోవాలి, కలిసి ఉండాలి, ప్రేమ పోవద్దు మన మధ్య. అట్లంటే ఒకటి తప్పు చేస్తుంటే ఆ తప్పును మనం సమర్థించడం కరెక్ట్ కాదు. తప్పును ద్వేషించాలి కానీ సహోదరుని ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. పాపిని ప్రేమించాలి కానీ పాపాన్ని ప్రేమించడం అది తప్పైపోతుంది. దేవుని ప్రేమ కూడా కాదు. అసలు నిజంగా దేవుని ప్రేమ అంటే పాపాన్ని దేవుడు అసలు ద్వేషిస్తాడు ఖచ్చితంగా. దుర్నీతిని ద్వేషిస్తున్నాను, దేవునికి విరోధమైన పనులన్నింటినీ దేవుడు ద్వేషిస్తున్నాను. అట్లా ద్వేషించేటోడిని దేవుడు ఏమంటాడు అంటే నేను ప్రేమ అయి ఉన్నాను. దేవుడిని డిఫైన్ చేస్తే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, కానీ దేవుడు ద్వేషిస్తుంటాడు. సో ప్రేమ అనే ఎమోషన్లో ద్వేషం కూడా ఉన్నది, కానీ దేన్ని ద్వేషించాలి, దేన్ని ప్రేమించాలి, ఆ డిస్క్రిమినేషన్ ఉండడానికి పౌలు ఫిలిప్పీ పత్రికలు రాస్తున్నారు. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలుగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడా ఉండాలి. ఉత్త జ్ఞానం పనికిరాదంట. అందుకని థియాలజీ చేసినప్పుడు రాగానే వాడు పరిశుద్ధుడు అయిపోతుంది. సంఘంలో క్రమం ఉండాలన్నప్పుడు, సంఘంలో దేవుని చిత్తం నెరవేర్చాలన్నప్పుడు కావాల్సింది ఏంటంటే తప్పకుండా ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ లేనప్పుడే కష్టం జరుగుతుంది. ఆమె క్లియర్ వినబడుతుందండి? పాస్టర్ గారు, కెన్ యు హియర్ మీ? ఓకే ఓకే అన్న, క్లియర్ ఉంది. ఓకే ఓకే మంచిగానే వినబడుతుంది. ఓకే మంచిది. స్క్రీన్ కట్ అయిపోయింది నాకు, అందుకని డౌట్ వచ్చింది. మంచిది. అయితే ఈ అనుభవ జ్ఞానంతో ఉన్నప్పుడు క్రీస్తు దినమునందు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను అని మొదటి ఫిలిప్పీలకు రాసిన మొదటి అధ్యాయంలో 11వ వచనంలో క్లోజ్ చేస్తున్నాను. దాంతో జరిగేది ఏంటంటే, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగున్నట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండిపోయిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న రెండు ముఖ్యమైన ఈ డిఫరెన్స్ ఉన్నది. నిష్కపటులు, నిర్దోషులు రెండు కావాలి. నిష్కపటులు అంటే ఎవరు, నిర్దోషులు అంటే నిష్కపటులు అంటే లోపల కపటం లేనివాడు, నిర్దోషులు అంటే దోషం చెయ్యని వాళ్ళు. సో పాపముకున్న ఇది ప్రేమ అయినా కూడా పాపముకైనా ఉన్న రెండు క్వాలిటీస్. It first appears in the heart and then it will be manifested in action. పాపము కూడా వాని ఆలోచనలో పుట్టినాకనే బయటకు వస్తుంది. అందుకనే బైబిల్లో కూడా పాపపు ఆలోచనలు దేవుడు చాలా సీరియస్గా తీసుకుంది. వ్యభిచారపు చూపుతో చూస్తే నువ్వు అంత వ్యభిచరించిన వారిని దేవుడు రాసుకుంటానంట. ఎందుకంటే ఫస్ట్ ఐడియా వస్తుంది, ఫస్ట్ మైండ్ కరప్ట్ అయినాకనే మనం సిస్టమ్ కరప్ట్ అయిపోతుంది. మన కాన్ఫిడెన్స్ లో కానీ మన కుటుంబాలలో పర్సనల్ గా మనము కూడా దేవునికి దూరం ఎప్పుడైపోతామంటే ఫస్ట్ సైతాన్ వాడు అటాక్ చేసేది ఆలోచన. దేవుని ప్రేమ అనుభవపూర్వకమైన ప్రేమ ఎందుకు ఉండాలంటుందంటే, ఇది అనుభవపూర్వకంగా మనకు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీన్ని ఫేస్ చేస్తుంది. ప్రతి దినము, ప్రతి క్షణము, ఎవ్రీ టైమ్ విల్ బి టెస్టెడ్, విల్ బి టెంప్టెడ్ ఇన్ అవర్ మైండ్. అరే ఇటువంటి రాంగ్ ఐడియా వచ్చింది ఏంటని మనం ఏదో పాపలం అయిపోయినట్టు రాగానే దాన్ని తీసిపడేసి
అట్లా తీయగలగడమే అనుభవపూర్వకమైన క్రైస్తవ భక్తి అన్నమాట. అందుకని అంటున్నాను, నీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి అంటే. అప్పుడు వెన్ యూ సీ సమ్ కరెక్షన్ టు బి డన్, యూ విల్ బి డూయింగ్ ఇట్. ఈ మెచ్యూరిటీ పౌలుకు పేతులకు ఇద్దరికి ఉన్నది కాబట్టి, పేతురు దగ్గర పేతురు సరిగా మెయింటైన్ చేయకపోతే అట్లా చేయడం తప్పు అవుతుందని పౌలు ఓపెన్గా చెప్పేస్తారు, పబ్లిక్ లో చెప్తారు. అది సరి చేసుకుంటారు, మళ్ళీ ఎప్పటిలా కలిసి పని చేస్తారు. పౌలు లెటర్స్ రాస్తూ ఉంటాడు, పౌలు రాసినప్పుడు పౌలుకు వ్యతిరేకత వస్తుంది. అప్పుడు పేతురు బలి ఛాన్స్ దొరికింది కదా పౌలుని వ్యతిరేకించాడు. పౌలుని సపోర్ట్ చేసుకుంటే పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ గాడ్స్ లవ్ విల్ వర్క్ ఇన్ ద సిస్టమ్ అన్నమాట. మనం ఒకరినొకరు దేవుని సన్నిధిలో, దేవుని స్వరూపంలోకి విశ్వాసంలో ఎదగడం ఎప్పుడైతుందంటే, మనకు ప్రేమ ఉంది కాబట్టి కరెక్షన్ చేస్తాం. మనకి తప్పు చూపేనిగా కరెక్షన్ చేయడం వేరే. ఇది అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు మనకు వస్తుంది అనమాట. ఆ లోపల కలిగింది పవిత్రమైన ప్రేమ. ఇప్పుడు కాన్ఫరెన్స్ కూడా మనం ఎంతో మందిని మనం ఇట్లా చేయదు అట్లా చేయదు అనుకుంటే, ఒక మీద వాళ్ళని తప్పు చేయడానికి సిస్టము ఇంతకు ముందు వాళ్ళు చెడ్డోళ్ళని చెప్పడం కాదు. వీ హ్యావ్ టు సీ ఇట్ ఈస్. దానికి ఎందుకు అంటుందంటే, దీని వలన అంటున్నా అందుకనే, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు అని రాస్తుంది. దేవునికి మహిమ స్తోత్రం కలగడానికి ఈ ప్రేమను మనం ప్రదర్శించాలి. కుటుంబంలో కానీ, భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్య, ఎక్కడైనా సంఘంలో, వేరెవర్ యు సీ సంథింగ్ గోయింగ్ డీవియేటింగ్ ఫ్రమ్ గాడ్స్ ఐడియా, దాన్ని సరి చేసుకోవాలి. ఇది కరెక్ట్ అప్లికేషన్ అన్నమాట. అదే అనుభవపూర్వకం. మరి ఇక్కడ వాడు బైబిలే తెలిసి మళ్ళీ నువ్వు ఇతరులని తీర్పు తీర్చవలదని చెప్పేసి వాడు దేవుడే చూసుకుంటాడులే అని మళ్ళీ వీడు అక్రమం చేస్తా ఉంటే వీడు తమాషా చూసుకుంటా ఉంటాడు. ఎందుకు ఒకరిని తప్పు ఎందుకు అనాలి, వాడిని తెలియదా, దేవుడు చూసుకుంటాడు అని సైలెంట్గా ఉండే వారికి అక్రమం జరుగుతుంది. అందుకే యాకోబు పత్రికలో మళ్ళీ అదొకటి ఉంటుంది, దాన్ని కూడా కౌంటర్ చేయాలి. ఒకటి క్రమంగా జరుగుతలేదు, మన ముందర తప్పు జరుగుతుంటే దాన్ని చూస్తూ సైలెంట్ గా ఉంటే వాటితో ఏకీభవించి పాపం చేసినట్టే అని యాకోబు రాస్తాడు. ఈ స్టాండర్డ్స్ అన్ని మనం పక్కకు పెట్టుకొని చూసినప్పుడు దేవుని పరిపూర్ణమైన ప్రేమ గుర్తిస్తాము. అది కరెక్ట్ అని. అండ్ దట్ ఈస్ హౌ వీ క్లెన్స్ అవర్ సెల్ఫ్స్ డే బై డే, వీ గ్రో ఇన్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు స్వరూపంలోకి ఎదగడం అంటే మనం వాక్యం తీసుకుని వేసేలాగా కాలేము. దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. అందుకని విశ్వాసంలో మెచ్యూరిటీ వస్తూ ఉంటే, వీ వాంట్ టు సీ దట్ సంబడీ విల్ కరెక్ట్ us సో దట్ విల్ బికమ్ బెటర్. అది దేవుని ప్రేమ, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది నిజమైన ప్రేమ అంటున్నాడు. అందుకని తెలివితో కూడిన ప్రేమ ఉండాలి. లేకుంటే ఉత్తానే బ్లైండ్ గా ప్రేమ ఉంటే, చిన్నపిల్లల్ని సల్దాన్ని కొంతమంది వానికి ఏది పడితే ఇచ్చి వాడిని పెంచితే వాడు చెడిపోతాడు. అట్లా అయిపోతుంది. సంఘంలో కూడా ఏదైతుందో కూడా ఏమనుకున్నా సరేలే బ్రదర్ మన సహోదరుడు అని ఆడవేసి సహోదర ప్రేమ ఉండాలి కదా అంటే, అక్కడ సహోదర ప్రేమ కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద ఫెలోషిప్ ఇట్సెల్ఫ్. అక్రమం చేయడం ఏం కాదు, తప్పేం లేదు. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకొక వాక్యం తీసుకుని, దేవుడు కృపగల దేవుడు ఎంతైనా ఆయన మనల్ని రక్తం ఇచ్చి ఉంటుంది కాబట్టి మనం ఎట్లయినా పరలోకం తీసుకోబోతుందని చెప్పేసి అక్రమము, ఈ రాంగ్ తెలివి తక్కువ ప్రేమతోటి సంఘాలన్నీ చెడిపోతున్నాయి, కుటుంబాలు చెడిపోతున్నాయి. మనము పర్సనల్ గా మనం కూడా దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ ఆలోచన విధానం నుంచి కరెక్ట్గా అయ్యి దేవుని ప్రేమను సరిగ్గా రుచి చూసినప్పుడు ఏమంటే, ఇదే ఫిలిప్పీ రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, 19వ వచనం క్లోజింగ్ లో రాస్తాను. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే, క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించు నిరీక్షించుచున్నాను. ఇది పౌలు రాసిన స్టేట్మెంట్. క్రీస్తు నా శరీరంలో ఘనపరచబడాలి. శరీరంతో ఘనపరచాలంటే ఇదే. స్పిరిచువల్ లైఫ్ అంటే, స్పిరిచువల్ లైఫ్ అనగానే మనం ఓన్లీ స్పిరిచువల్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. మన శరీరం అందు క్రీస్తు ఘనపరచబడాలి. అందుకే మనకు శరీరం ఇచ్చింది. ఆ శరీరానికి ఒక
పాప నియమం ఒకటి ఇచ్చిండు. ఆ పాప నియమాన్ని డామినేట్ చేసి యేసయ్య రక్త ప్రభావం ఇచ్చిండు. ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుణ్ణి ఘనపరచడానికి మనం ఇష్టపడాలి. అందుకే నలగగొట్టుకున్న నా శరీరాన్ని అంటారు. అండ్ దానికి మేనిఫెస్టేషన్ యేసయ్య శరీరంతో ఫిజికల్ గా యేసయ్య టార్చర్ అవుతుంది. ఆయన కూడా ఒక శరీరం ధరించి మన దగ్గర రావాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే దేవునికి ఉన్న జ్ఞానంతో రక్షణ ప్రణాళిక వేరేగా తయారు చేయొచ్చు. కానీ దేవుడు ఇట్లా సమస్తం సృష్టించినట్టు అందరూ పరలోకం, కొత్త భూమి, కొత్త ఆకాశం, పరిశుద్ధులు రావాలి, శరీరులు అందరూ మంచి పరిశుద్ధులు కావాలని మాట ఇస్తే బట్ దట్స్ నాట్ ద వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. తప్పకుండా మనకు ఈ పరీక్ష ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం దేవుని ప్రేమను మనం కరెక్ట్గా ఎట్లా డిఫైన్ చేస్తున్నాం, సహోదర ప్రేమను ఎట్లా డిఫైన్ చేస్తున్నాం, తెలివితోనూ జ్ఞానంతోనూ సంపూర్ణ జ్ఞానంతో ఆ ప్రేమ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడే అది దేవుని ప్రేమ. లేకుంటే డెఫినెట్ గా ఆ ప్రేమకున్న ఎన్నో డెఫినేషన్స్ ఉన్నాయి కదా, రకరకాల ప్రేమలు ఉన్నాయి. దాంట్లో దేవునికి దూరం అయిపోయే ప్రేమలు. ఉదయకాలం దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచనలు ఇదే లైన్ ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది. ఇంకొకటి చివరి వచనం పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుంది. పేతురు ఎంత ఎక్స్ట్రాడినరీ రాసింది. అదనమాట మన అభిప్రాయం. క్రీస్తు శరీరంలో శ్రమ పడ్డాడు కాబట్టి మనం కూడా అటువంటి మనస్సు ధరించుకోవాలి. మనం కూడా క్రీస్తు అనే శరీరం శ్రమ పడాలంటున్నాడు, ఆ మైండ్ ఉండాలంటున్నాడు. అటువంటి మనస్సును మనం ధరించుకోవాలి ఆయుధంగా. అప్పుడు మనకు కష్టాలు, శ్రమలు, దేవుడు మనకు అన్యాయం చేసిండని కానీ, దేవుడు సమాజం మనకు వ్యతిరేకంగా ఇవేవి రావన్నమాట. ఎటువంటి అవమానం వచ్చినా కూడా యేసయ్య శ్రమలు ధరించుకున్న మనసు, ఆ యేసయ్య మనసును ఆదుకుంటుంది. కాబట్టి దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ అవర్ రిపెంటెన్స్. మారు మనసుకు కరెక్ట్ అల్టిమేట్ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు మనసు. క్రీస్తు మనసు వచ్చేదాకా మనం మారు మనసు పొందుతూనే ఉండాలి, అప్పుడే ఫైనల్ అవుతాం. ఇదంతా కూడా మన జీవిత కాలంలో చేస్తూనే ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఈ స్టేజ్ అయినాక మనకు వచ్చింది కదా అని మనం చెప్పడానికి చేసే ఆయన మనకి జీవితంలో ఎంత లైఫ్ ఇస్తాడో అంత లైఫ్ భూమి మీద ఉన్నప్పుడు మనం దాని కొరకు అదే మనసుతో మనం పని చేస్తా ఉంటే దేవుడు అంటాడు వీడికి ఈ లోకం మీద వీడి లైఫ్ ఇంతవరకు అవుతుందని దేవుడు మన లైఫ్ అక్కడ ఆపేస్తాడు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో జరిగే పరిస్థితిని చూస్తూ ఉంటే ఒకవేళ త్వరలో వచ్చే టైం వస్తే అప్పుడు మనం అందరం ఎత్తపడతాం. సో మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా మళ్ళీ యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యని మళ్ళీ కలిసినప్పుడు అక్కడ ఆ ఏ స్టేజ్లో మనం యేసయ్య రూపంలోకి ఎదగడానికి మనం ఉన్నాము, దట్ ఈస్ ద ఇటర్నల్ స్టేజ్ అని. నిత్యత్వం మనం అదే స్టేజ్లో ఉంటుంది. పరలోకం పోగానే అందరూ ఒకటేలాగా ఉంటారని అట్లా తప్పకుండా యేసయ్య కొరకు ఎవరెవరు ఏ విధంగా బతుకుందో దానికి తగ్గట్టు యేసయ్య రివార్డ్స్ ఇస్తారు. అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హెవెన్ ఈజ్ సచ్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్. చెడిపోయి మొత్తం నాశనం చేసే ఈ భూమిని ఇంత అందంగా తయారు చేసింది. ఈ భూమికి ఉన్న ఈ శరీరాన్ని, మనకున్న ఎమోషన్స్ ఇన్ని మంచి చేసింది దేవుడు. నిత్యత్వంలో ఎప్పుడు ఉండేదాన్ని ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడ మనం యేసయ్య కోరేదంట, జస్ట్ యూ గ్రో ఇన్ టు మై లైఫ్నెస్ అని. నా ప్రేమను, నా స్వభావాన్ని, నా స్వరూపంలోకి ఎదగడమే మన ఈ జీవితంలో చేయాల్సిన పని. కాబట్టి అటువంటి ప్రేమను, అటువంటి కపటం లేని తెలివి గల ప్రేమను మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి అటువంటి ఆలోచనలు మనం డెవలప్ చేసుకున్నాము. ప్రపంచంలో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా దేవుని ప్రేమను మనం ఎవ్వరు విడదీయలేదు. కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీ బాండ్ మనకు దేవునితో ఉన్నందుకు దేవునికి వందనాలు చేస్తాము. ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి వందనాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ.